హాయ్ వ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా పరమేశ్వరి. మేము కర్ణాటక వెళ్ళినప్పుడు పాప వాళ్ళ ఇంటికి మంగళూరు, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగ కమలశిల్లే ఉందండి, అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అన్నదానంలో భోజనం చేయండి అని చెప్పారు. ఆ భోజన అంటే అన్నదానానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ గుడి చాలా పాతదండి. ఇది మనం ఆలయం గురించి చెప్తున్నాను. ఈ శ్రీ బ్రాహ్మీ దుర్గా పరమేశ్వరి అంటారు అమ్మవారిని. ఈ ఆలయం ఉడిపి జిల్లాలోని కుందాపుర తాలూకా నుండి 35 కిలోమీటర్ల దూరంలో కుబ్జా నది ఒడ్డున కమలశిలే గ్రామం నడిబొడ్డున ఉందండి. అంటే మేము ఉడిపి, మణిపాలు, ఉడిపి అన్నీ దాటి మేము వెళ్ళామండి. ఘాట్ అన్నీ వస్తాయండి, ఘాట్లలోంచి వెళ్ళాలి. వెళ్ళేటప్పటికి మాకు సమయం 3 అయిందండి. వాళ్ళు చెప్పారు పాప వాళ్ళ ఫ్రెండ్స్, అక్కడ మాత్రం అన్నదానంలో మీరు తప్పకుండా భోజనం చేసి మాత్రం రండి అని. అసలు ఆ భోజనము వడ్డిస్తున్నారు చూడండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాం, పక్కనే మనకి భోజనశాల ఉంటుందండి, బ్రాహ్మీ భోజనశాల అంటారు. 3 అయింది మేము వెళ్ళేటప్పటికి. చూడండి వడ్డం చేస్తున్నారు. అసలు మామూలుగా పెళ్లి భోజనంలాగా పెట్టారండి. ఎంత బాగుందంటే అసలు విస్తరాకులు కానీ, ఆ వడ్డను కానీ, ఆ కూరలు కానీ, కర్ణాటక అంటే కూరలు అవి కూడా మనకి ఆంధ్ర వాళ్ళకి తేడా ఉంటుందండి. కూరలు అన్నీ కూడా నిండిపోయినాయండి. తింటూనే ఉన్నాం, వేస్తూనే ఉన్నారు. ఎన్ని రకాలు వేశారోనండి. చూడండి, క్యాబేజీ శనగపప్పుతో చేశారు, క్యారెట్టును, తర్వాత చట్నీలాగా వేశారు. మాకు పేర్లు తెలియవండి ఇవన్నీ కూడా. ఎంత బాగుందోనండి భోజనం. అరిటాకులు కూడానండి ఎంత ఫ్రెష్గా, చూడండి చక్కగా బాగున్నాయి కదా. అన్ని పదార్థాలు కూడా అమ్మవారి దయతోటి అన్నదానంలో భోంచేసామండి. చూడండి వడ్డం జరుగుతోంది, అంతే రుచిగా ఉన్నాయండి. కర్ణాటకలో మనకి అన్నదానాలు కూడా చాలా బాగుంటాయండి. చూడండి రకరకాలు క్యాబేజీ కూర, శనగలు, గషి అంటారండి అక్కడ శనగలతో చేసేదాన్ని. చూడండి ఆవకాయ వేస్తున్నారు, పచ్చడి. వాటి పేర్లు నాకు తెలియవండి, మొత్తం మీకు చూపిస్తున్నాను వీడియోలో. అన్నదానంలో భోజనం చేసి మేము ఆ రోజు బయటకు వచ్చామండి. అన్నదానం అయిపోయిందేమో, అన్నదానం రుచి చూడమన్నారని చెప్పి వెళుతుంటే 3 అయిపోయింది. అమ్మవారి దయ ఉంటే మనకి ప్రసాదం దొరుకుతుంది అనుకుంటూ వెళ్ళామండి. చక్కగా మేము వెళ్ళిన టైంకి కూడా ఇంకా అన్నదానం జరుగుతూనే ఉందండి. ఈసారి కనుక మీరు మంగళూరు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని అన్నదానంలో మీరు భోజనం చేయండి, చాలా బాగుంటుంది. ఈ గుడికి వెళ్ళే దారి అంతా కూడా మనకి చక్కగా దట్టమైన అడవులు, అందమైన పర్వతాల మధ్యలో ఉందండి ఈ ఆలయం. ఈ అడవులు చుట్టుముట్టి ఈ ప్రదేశం ప్రత్యేకత ఏంటంటే దేవిని లింగ రూపంలో పూజిస్తారు. ఇది అసాధారణమైనదండి. కాళీ, సరస్వతి మరియు లక్ష్మీల కలయికండి. ఇది చాలా పురాతనమైనదండి. ఈసారి కనుక మీరు మంగళూరు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ గుడిని మీరు దర్శనం చేసుకోండి, అమ్మవారి దర్శనం. అలాగే అన్నదానంలో ప్రసాదం కూడా స్వీకరించండి. చూడండి మొత్తం కూడా ఇలాగ వడ్డన చేస్తూనే ఉన్నారండి. జై దుర్గా. మేమైతే చాలా అసలు అనుభూతిని పొందామండి ఈ ప్రసాదం తింటూ. మీరు కూడా తప్పకుండా దర్శించండి. థ్యాంక్ యూ.